నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లింగంపేట నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి. కలతప్పుతున్న సాంప్రదాయ గ్రామీణ పండుగలకు పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం గులుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారిని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ క్రమేపీ గ్రామీణ ప్రాంత జాతరలు, పండుగలు, దేవతలు గురించి నేటి యువతకు అవగాహన లేకుండా పోతుందని అన్నారు. రానున్న శ్రీరామనవమి వేడుకలను నియోజకవర్గంలో ఉన్న 101 పంచాయతీలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామనవమిని ఘనంగా నిర్వహిస్తే పంటలు, ప్రజలు సుభిక్షంగా ఉంటారని పెద్దలు చెప్పేవారన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు మండల ఈఓఆర్డీకి సూచించారు. ముందుగా జాతరలో ఏర్పాటు చేసిన వివిధ దుకాణదారుల కష్టసుఖాలను తెలుసుకుంటూ సతీమణి పద్మావతికి గాజులు, పూజా సామాగ్రిని స్వయంగా అయ్యన్న పాత్రుడు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, చోద్యం సర్పంచ్ ఆధపురెడ్డి గోపాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ కొండమంచిలి వరలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు చిటికెల సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయత సిద్ధ్యర్థం మమ అధిక అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మూకాంబిక పరమేశ్వరి పరాదేవత అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం ఓం దేవతాం ధ్యానాశోదార పూజాన్ ఓం మీరు ముందుకు మంచిది తగ్గించడం అంటే ఇక్కడ ఈ గుడి చాలా ఫేమస్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ప్రజలు, ఈ మండలంలో ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒకరోజు పండుగ కాదు, ఇది 2 రోజుల పండుగ కాదు, 9 రోజులు అలాగే బ్రహ్మాండంగా ప్రతిరోజు తీర్థంలాగా రోజు ప్రోగ్రామ్స్ అంతా చిన్నప్పటి నుంచి చూస్తాను. మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా, మనకి ఉమ్మడి జిల్లా ఉంటుంది. మన జిల్లాలో నాకు తెలిసి కుక్మాక, అనకాపల్లి, లింగంపేట, తర్వాత నర్సీపట్నంలో బలిగట్టలో జరిగి తీర్థం. ఎక్కడి నుంచో పంచు సామాన్లు, బిందులు, ఇలాగే ఇన్ని షాపులు పెట్టి రోజు తీర్థంలా జరిగేది. ఇప్పుడు రాను రోజులు మారిపోయాయి. ప్రజలకు టైం లేదు, బిజీ అయిపోయారు. బిజీ అంటే పని ఉండి కాదు, పని లేక బిజీ అయిపోయారు. సాయంత్రం అంటే ఈ పార్టీలు చేసుకోవడం తప్పించి పండగలు అంటే
జాగరాలలో కూడా ఎవరు తిరగట్లేదు. ఎవరో జాగరాలంటే ఆ ఊరి జనం అంతా ఘటాల వెనకాల తిరిగేవారు. ఇవాళ ఘటాల వెనకాల తిరిగేవారు కనపట్లేదు. అంటే పూర్వం సాంప్రదాయం చూడండి. ఇవాళ చూసారు ఇక్కడ లింగపేట వచ్చాం, ఎన్ని షాపులు సరదాగా ఇక్కడ కుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రాం పెట్టి సరదాగా 9 రోజులు అమ్మవారి జాతర చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇవన్నీ కూడా పూర్వం వైపు రావాలి. ఉగాది చూశారు మొన్న. నేను ప్రెస్లో కూడా చెప్పాను, ప్రతి ఊళ్ళో కూడా రామ మందిర్లో ఉగాది చేయండిరా బాబు అని. కానీ ఎంతమంది చేశారు కూడా ప్రజలకు టైం లేదు. నూకాలం పండగ ప్రతి సంవత్సరం వస్తుంది. రామదేవతల పండుగలో రేపు 6వ తారీఖు శ్రీరామనవమి. ఇప్పటికీ మీ ద్వారా మనం చేస్తాం అందరికీ. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో రేపు శ్రీరామనవమి చేయండి. ఏం ఖర్చు అవుతుంది మీకు? మంత్రి గారు వస్తారు, మంత్రాలు చదువుతారు, ఆ ప్రసాదం మధ్య పెడతారు. ఇప్పుడు కుర్రవాళ్ళకి నేను చూస్తున్నాను, కొంతమంది కుర్రవాళ్ళు ఇప్పుడు ఈ టర్మలో పుడుతున్న కుర్రవాళ్ళకి శ్రీరామనవమి అంటే తెలీదు, ఉగాది అంటే తెలీదు. ఈ అమ్మవారి పాటించి ఈ అమ్మవారు ఎవరైనా వద్దున్నారు. జనరేషన్ కూడా మార్పు వచ్చేస్తుంది, మా సాంప్రదాయాలు కూడా తెలియట్లేదు. అంచేత నేను కోరిది అంటే మళ్ళీ నేను బలిఘట్టంలో చూసేటప్పుడు నేను చాలా ఆనందం వేసింది, నాకు చాలా సంతోషపడ్డాను. నేను బలిఘట్టంలో మళ్ళీ అది ప్రారంభించడానికి నేను ట్రై చేస్తాను. కుట్లందరినీ పిలిచి బలిఘట్టంలో ఒక 5-6 రోజులు 9 రోజులు పెడదాం. పూర్వం జరిగేది అలా తీసుకురావాలా. రేపు శ్రీరామనవమి 6వ తారీఖు ఉంది. మనందరికీ కూడా రాముడు అంటే మనందరికీ దేవుడే కదా. అంటే ప్రతి పంచాయతీలో రామ మందిరంలో శ్రీరామనామం చేసి ఆ పూజ చేస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. పెద్దలు చెప్పారు. అందరూ కూర్చుంటాం. దీనికి పార్టీలు ఎందుకు? ఏ పార్టీ కూడా రాముడి దగ్గర పార్టీలు ఎందుకు? మనకి కూర్చొని సరదాగా గంట శ్రీరామనామం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని, అలాగే నేను ఇంకా 4 సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో కార్యక్రమాలను కూడా ఎక్కడ ఆటంకం లేకుండా వీలుగా పూర్తి చేసి ప్రజలందరూ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. దానికి అమ్మవారు ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్యక్రమం చేస్తున్న కమిటీ వాళ్ళకి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.